తెలుగుదేశం పార్టీ మీదన వ్యతిరేకత అన్నటువంటిది ఇప్పటికిప్పుడైతే ఏం పుట్టదు. పేదల్లో కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి కారణం సంక్షేమ పథకాలు రాకపోవడం వల్ల. కానీ రేపు పొద్దున సక్సెస్ అయిపోతుంది. ఏదైతే మళ్ళీ ఆ విద్యా దీవెన అది తల్లికి వందనం ఇస్తానంటున్నారు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఆటోమేటిక్గా ఎప్పుడైతే డబ్బులు పడతాయో పబ్లిక్లో ఈ అసంతృప్తి పోతుంది. అట్లాగే రైతులకి 20,000 ఇస్తానంటున్నారు కదా, అదేదో 3 దశలు ఇస్తానంటున్నారు కదా, అది బిగిన ఏంటంటే అసంతృప్తి పోతుంది. సరే అన్నీ ఇవ్వలేకపోయారు అన్నటువంటి కాన్సెప్ట్ కంటే కూడా ముందు డబ్బులు పడగానే ఒక సంతోషం బిగిన అవుతుంది. కాబట్టి ఇది అధిగమించవచ్చు. గ్యాస్ ఎట్లాగో నడుస్తున్నది కాబట్టి అధిగమించవచ్చు. తర్వాత రాబోయే ఏళ్లలో అదని ఏదో ఒకటి ఒక్కొక్క పథకం అట్లా కంటిన్యూ చేసుకొస్తారు కాబట్టి ఇది నడుస్తుంది. ఎక్కువ అసంతృప్తి ఏమి ఉండదు. అసంతృప్తి ఇప్పుడు ప్రారంభమైన అసంతృప్తి అప్పుడు చల్లారుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బాబు గారు ఆలోచించాల్సిందల్లా ఏ తటస్థుడైతే ఆయనకు ఓటేశారు ఆ తటస్థులు కోరుకునేటటువంటి ఇసుక రేట్లు తగ్గాలని కోరుకుంటారు. ఉచితం అని చెప్తున్నాం, తగ్గట్లేదు. విద్యుత్ ఛార్జీలు కంట్రోల్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళేమి భారీగా తగ్గించేయమంటలా, సరైనటువంటి బిల్లు కావాలని కోరుకుంటున్నారు. మద్యం క్వాలిటీనా అదేదో పక్కన పెడదాం, బట్ విచ్చలవిడిగా తాగి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేయకూడదు అని కోరుకుంటారు. అది చెయ్యాలి. తటస్థుడు కోరుకుంటాడు. అది తాగుబోతుకి హ్యాపీ, కానీ తటస్థుడు అది ఒప్పుకోడు. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సింది. అట్లాగే వ్యాపారస్తుల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారని ఎవరో రాయట్లేదు. ఈనాడు జ్యోతినే రాస్తున్నాయి కదా. రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి వివిధ పరిశ్రమల దగ్గర దాకా మా వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకోండి, లేకపోతే వాళ్ళని తీసేయండి వీళ్ళని తీసేయండి అనేటట్టు, లేదా సరుకు రవాణాలకు ఇబ్బంది పెడుతున్నది, అవి సెటరేట్ చేసుకోవాలి. అట్లాగే మైనింగ్లకు సంబంధించి పెడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలి. మరొక వైపున ఏదైతే ఉద్యోగులు వాళ్ళకి సంబంధించి నరకం అనుభవిస్తున్నారు, వాళ్ళకి జగన్ హయాంలో ఏమీ రాలేదు అంటే వాళ్ళకి అప్పట్లో పెరిగినటువంటి ఇంటర్మ్ రిలీఫ్ స్టార్టింగ్ రాగానే ఇచ్చాడు. ఇప్పుడు ఇంటర్మ్ రిలీఫ్ లేదు, అప్పుడు అనేకం ఇవ్వలేదు అని చెప్పారు. అది ఇప్పుడు రావట్లేదు. అది పరిష్కరించాలి. ఇలాంటి వాటి మీద దృష్టి సారిస్తే విజయం సాధ్యమే. ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.